ఇది సృష్టించబడలేదు, ఇది నశించబడదు. సృష్టించబడిందే నశించబడుతుంది, అందుకని ఇది సృష్టించబడలేదు, నశించబడదు. It is eternal and the world appearance is superimposed on it. ఇది శాశ్వతమైంది. ఇందులో ఈ ప్రపంచం అంటే జగత్ అన్నది సూపర్ ఇంపోజ్ అంటే అది బాహ్యంగా దాని మీద అంటే ఇప్పుడు ఇంపోజ్ అవుతోంది, కనిపిస్తోంది అంతే. అంటే దాని మీద అది కనబడుతుంది, కానీ అక్కడ జగత్తు వేరేగా సృష్టించబడలేదన్నమాట. అది మనం గ్రహించాల్సింది ఏంటంటే జగత్తు భాషిల్లుతోంది కానీ జగత్తు వేరేగా దాంట్లో సృష్టించబడలేదు. Even as waves in relation to the ocean. అది అంటే సముద్రానికి కెరటాలు లాగా, కెరటాలు సముద్రం నీరే అని కెరటాలుగా బయటకు వస్తున్నాయి. In that consciousness, when it is reflected within itself, there arises the I am notion. అది అంటే ఆ చైతన్యంలోనే అయాం అన్నటువంటి ఒక భావన ఉత్పత్తి అవుతుంది. Which gives rise to diversity. దానివల్ల ఎన్నో భిన్నత్వం అన్నది మనకు కనిపిస్తుంది. నేనున్నాను అయాం అన్న భావన ఎప్పుడైతే వచ్చిందో అక్కడ భిన్నత్వం కనిపిస్తూ ఉంటుంది. అంటే అంతవరకు ఏకత్వంగా ఉన్నటువంటి ఆ చైతన్యంలో భిన్నత్వం కనిపిస్తుంది. అంటే జగత్తు వేరుగా, జగత్తులో ఉన్నటువంటి వస్తువులన్నీ వేరువేరుగా, నేను వేరు, ఇతరులు వేరు, ఇవన్నీ కనిపిస్తాయి ఆ అయాం కాన్షియస్నెస్ వల్ల. As space, the same consciousness enables the seed to sprout. మళ్ళీ వినబట్టం లేదండి. As space, the same consciousness enables the seed to sprout. ఒకే రకమైనటువంటి కాన్షియస్నెస్ నుంచే ఆ విత్తనం అనేది మొలకెత్తుతూ ఉంటుంది. స్పేస్ అంటే స్థలం, అంతరిక్షంగా అలాగా. అంతరిక్షం స్పేస్ అంటే వస్తువుకి మధ్యలో ఉన్న ప్లేస్ ని కూడా స్పేస్ గా పరిగణిస్తున్నాం. As air, it draws the sprout as it were. Seed ana. As air, air and gali. Gali. It draws the sprout as it were. అంటే గాలి దాన్ని యాజ్ ఇట్ వర్ ముందు ఉన్నట్టుగానే దాన్ని డ్రాస్ ద స్ప్రౌట్ అంటే మొలకని ఆ విధంగా అది తయారు చేస్తుంది. అంటే విత్తనంలోంచి మొలక వచ్చేటట్టుగా గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ ఉంటాయి కదా, అది ఒక గాలిని మెన్షన్ చేశారు. As water, it nourishes it. అది గాలి ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న స్ప్రౌట్ బయటకు తెచ్చేటట్టు చేస్తే నరిషెస్ అంటే దాన్ని పోషిస్తుంది నీరు. As earth, it stabilizes it. దాన్ని స్థిరీకృతం చేస్తుంది భూమి. And as light, the consciousness itself reveals the new life. కాన్షియస్నెస్ కొత్త కాంతిగా అక్కడ ప్రకాశిస్తూ అవుతుంది. లైట్ ఎక్కడ కావాలి కదా మొలకెత్తడానికి, అప్పుడు ఆ చైతన్యమే కొత్త కాంతిగా అక్కడ రివీల్స్ తెలియబడుతూ ఉంటుందండి, బయటకు వస్తుంది అన్నమాట చైతన్యం. It is the consciousness in the seed that in due course manifest as the fruit. అది ఆ చైతన్యమే, విత్తనంలో ఉన్నటువంటి ఆ చైతన్యమే కొన్నాళ్ళకి అది ఒక ముక్కగా, వృక్షంగా, యాజ్ ఏ ఫ్రూట్ ఫలంగా పైకి వస్తుంది అనమాట. ఒకే చైతన్యం, ఆ చైతన్యమే ఆ సీడ్ లో ఉంది, అది మొక్కగా వచ్చి అది అలాగా ఫలంగా, మొక్కకి ఫలములు, పుష్పాలు వచ్చి ఫలం వస్తుంది. Thus, this world appearance comes and goes as the very nature of the infinite consciousness. అది అంటే ఈ వరల్డ్ అపియరెన్స్ అంటున్నారు అస్తమానం, అది మనం గమనించాలంటే
అది దృశ్య ప్రపంచం, కనబడే ప్రపంచమే కానీ అది నిజమైన ప్రపంచం కాదు. అదే పాయింట్. అందుకే అస్తమానం వరల్డ్ అనట్లేదు, ద వరల్డ్ అపియరెన్స్ అంటున్నారు. అంటే ఈ కనబడేటటువంటి జగత్తు, దృశ్య జగత్తు తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది, మళ్ళీ లయం అయిపోతూ ఉంటుంది ఆ అనంత చైతన్యంలో. Being non-different from the infinite consciousness, this world appearance has a mutual causal relationship with it. అంటే ఈ వరల్డ్ అపియరెన్స్ అనేది ఆ అనంత చైతన్యానికి భిన్నంగా లేదు కనుక అది మళ్ళీ మళ్ళీ అందులో వస్తూను కనిపిస్తూ మళ్ళీ అంటే లయం అయిపోతూ ఉంటుంది. Arises in it, exists in it, and absorbed in it. అంటే ఇప్పుడు అరైజెస్ అంటే మనం మళ్ళీ అలాగే తీసుకోవాలి. అది అందులో భాషిల్లుతుందాన్ని అరైజెస్ అనే దాన్ని అలా వాడుతున్నారు. అందులోనే ఉద్భవిస్తుంది, అందులోనే ఉంటుంది, అందులోనే లయం అయిపోతుంది, సృష్టించబడుతుంది అన్నది అలా చెప్తున్నారు. కానీ సృష్టించబడ్డం కాదు, అది భాషిల్లోంది. అందుకే దృశ్య ప్రపంచంగా కనబడుతుంది. ఇది చాలా పెద్ద కష్టమైన మాట ఏంటంటే అసలు ఈ జగత్తు లేదు, అది కేవలంగా ఒక ప్రతిబింబమే, భాషిల్లుతోంది అంటే ప్రకాశిస్తున్నదే, జగత్తుగా ఎగ్జిస్ట్ అవ్వలేకపోతే ఇన్ని సాలిడ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నదానికి మనకు బాగాను ఆ విషయాన్ని రిజిస్ట్ చేసుకోలేక బాగా కష్టంగా ఉంటుంది. అదే మనం దాన్ని గాని బాగా అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అంటే భాషిల్లే జగత్తు మనకి ఇంత అదే సర్వస్వంగా కనిపిస్తోంది, అది మరి భాషిల్లదే గాని దానికి అస్తిత్వమే లేదు, అస్తిత్వం లేనిదే సమస్తంగా మనకి జన్మలన్నింటిలోనే అదే మెయిన్ గా ఆక్యుపై అయిపోయింది. నేను లేను అంటే నా శరీరం అన్నది కూడా ఈ జగత్తులో ఒక భాగమే. అంటే జగత్ ఎలా అయితే భాషిల్లుతో ఉందో శరీరం కూడా అలాంటిది. మరి అటువంటిప్పుడు శరీరం నిశ్చలంగా ఉందన్న భావన, జగత్తు స్థిరంగా ఉందన్న భావన, మనకి భావన ఏమిటి ఎదురుగుండా కనపడుతోందని మనం అనుకుంటాం. ఇక్కడ మనం ఏమిటి ఎలాగ విచక్షణ చేసుకోవాలంటే విచారణలో ఇది ఇంద్రియాలకి కనిపిస్తుంది, దానికి అది ఉన్నట్టుగా అంటే స్థిరంగా ఉన్నట్టుగా కనిపించే ఒక అవ్యక్తానికి ఉన్న స్వభావం వల్ల అది స్థిరంగా ఉన్నట్టు కనబడుతుంది. ఇది కేవలంగా ఒక ప్రతిబింబమే, కానీ అది నిజంగా ఉన్నట్టుగా స్థిరంగా సత్యంగా ఉన్నట్టు మనకు కనబడుతోంది అన్న విషయాన్ని మనం పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. అది చాలా కష్టమైన పాయింట్. ఎందుకంటే ఇంద్రియాలకు చాలా పవర్. కనబడుతున్నది కదా మొత్తం జగత్తంతా దాంతో, నాటకం అంతా దాంట్లోనే ఉంది. అదంతా కేవలంగా తెర మీద ఉన్నటువంటి ఒక పిక్చర్ లాగే ఉంది ఇదంతా అని మనం గుర్తుపెట్టుకోవాలి. తెరే ఉంది, తెర మీద అంతా అందరు మనుషులు వస్తారు, అన్ని సామ్రాజ్యాలు ఉంటాయి, సమస్తం ఉంటాయి, అవన్నీ యుద్ధాలు అయిపోతాయి, కానీ కేవలంగా తెరే. అలాగే అది ఏంటంటే ఆ చైతన్యంలో ఇది ప్రకాశవంతం అవుతోంది తప్ప అస్తిత్వమే లేదు. అది అయితే ఇంద్రియాలకి మనం అది ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాం. ఇంద్రియాతీతంగా, ఇంద్రియాలు లేకపోతే జగత్తు లేదు మనకి. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇంద్రియాలు మనస్సుతోటే జగత్తుని మనం గ్రహించగలుగుతున్నాం. అయితే జగత్తు స్థిరంగా ఉంది అన్న భావన మనకి ప్రతిష్టాపన అయిపోయింది. జగత్తు భాషిల్తోంది, అసలు దానికి అస్తిత్వం లేదు అని మనం పదే పదే జ్ఞాపకం చేసుకోవడానికి ఇంద్రియాలతో గ్రహిస్తున్నాం ఈ జగత్తుని. ఇంద్రియాలు లేకపోతే జగత్తు లేదు అని, అలాగా చైతన్యం ఒక్కటే ఉన్నది అని రిపీటెడ్ గా. ఇది చాలా అసలు అతి కష్టమైన పని ఇదే మనకి. అందుకే ఈ ప్రపంచం అంటే దృశ్య ప్రపంచం, వరల్డ్ అపియరెన్స్ అంటారు. వరల్డ్ అరైజెస్ అనట్లేదు, వరల్డ్ అపియరెన్స్ అంటున్నారు. అంటే మనకి అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది కానీ పట్టుకోవడానికి అది లేదు. అలా ఉంది అన్నమాట ఈ జగత్తు, పట్టుకోవడానికి లేదు. అది అద్దంలో ప్రతిబింబం లాగా ప్రతిబింబిస్తుంది, కానీ మనకి అది సాలిడ్ గా ఉన్నట్టుగా భ్రాంతి కలుగుతోంది. ఓకే, లైక్ ద డీప్ ఓషన్. ఈ పాయింట్ అందరికీ అర్థం అవుతోందా? ఇది చాలా ఎసెన్షియల్ పాయింట్. ఇదే రిపీటెడ్ గా మనకి అన్ని చోట్ల వస్తుంది. ఓకే. Though, like the deep ocean, it is not agitated. అంటే
ఒక లోతైన సముద్రం ఎలా అయితే ఏమి సంచలనం లేకుండా ఉంటుందో, అలాగే ఈ చైతన్యం కూడా సంచలనం ఏమీ లేకుండా ఉన్నా సరే, yet it is agitated like the waves appearing on the surface. ఎలా అయితే సముద్రంలో కెరటాలు అవి ఎంతో చలించుతున్నట్టుగా కనిపిస్తుంటాయి కదా, అలాగా ఈ జగత్తు కూడా మనకి అలాగా కనిపిస్తుంది. Even as one who is intoxicated sees himself as another person. As one intoxicated sees himself as another person. అంటే నిజంగా మత్తు మందులు తీసుకున్న వాడికి ఆయన తనకి తానే వేరే వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. This consciousness, becoming conscious of itself, considers itself as another. అది ఆ కాన్షియస్నెస్ అది దానికి తానే వేరే కాన్షియస్నెస్ గా కనబడుతోంది మనకి. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. ఏన శబ్దం రసం రూపం గంధం జానాసి రాఘవ సోయమాత్మా పరం బ్రహ్మ సర్వమాపూర్వ్య సంస్థితః. అంటే అది ఈ ఐదు ఏంటి వాటికి మనకి 5 ఇంద్రియాల యొక్క పని. ఘ్రాణం అంటే శ్వాసన, చూడడం, ఇలాగ 5 ఇంద్రియాలు ఇదంతా కూడా పరబ్రహ్మతత్వమే. సోయమాత్మ, 2వ లైన్ చదవండి. సోయమాత్మా పరం బ్రహ్మ సర్వమాపూర్య సంస్థితః. అది ఇదంతా కూడా ఆ పరబ్రహ్మమే. అది ఆ విధంగా సంస్థితంగా ఉంది, అంటే స్థిరంగా ఉన్నది. అంటే ఇన్ని డిఫరెంట్ గా ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా, ఈ పనులన్నీ కూడా ఉన్నది ఒక్కటే, ఆ పరబ్రహ్మ తత్వమే. This self, the supreme Brahman, which permeates everything, is that which enables you to experience sound, taste, form, and fragrance. Oh Rama. ఇంద్రియాల యొక్క గ్రహింపు, ఇంద్రియాలన్నీ వేరువేరు ఇంద్రియాలు వేరువేరు పనులన్నీ గ్రహించుతున్నాయంటే కేవలంగా ఆ శుద్ధ చైతన్యం వల్లనే ఇవన్నీ సంభవిస్తున్నాయి. అంటే ఆ చైతన్యమే మనని ఆ ఇంద్రియాలని పనిచేసేటట్టు చేస్తుంది, మనస్సుని పనిచేసేటట్టు కూడా చేస్తుంది. లేకపోతే మనస్సు జడమైనది, ఇంద్రియాలు కూడా ఆ చైతన్యం వల్ల ఈ పనులు చేస్తున్నాయి. It is transcendental and omnipresent. ఇది అంతటా ఉన్నది. ఆ ట్రాన్సెండెంటల్ అంటే దీన్ని అసలు మరొకసారి దాని మీనింగ్, ట్రాన్సెండ్ అంటే అధిగమించడం, అధిగమించడానికి అని. ఇక్కడ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ అండ్ ఆమ్నిషియంట్, అంతటా ఉంటుంది ఇది. Omnipresent. It is non-dual and pure. నాన్ డ్యూయల్ అంటే అది రెండు కాదు, ఒక్కటే శుద్ధమైనటువంటి శుద్ధ చైతన్యంగా ఉంది, శుద్ధ చైతన్యంగా ఉంది. In it, there is not even a notion of another. అది అందులో మరొక్కటి అన్నది లేనే లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే ద్వితీయం అన్నది లేదు, ఏకమేవ ఒక్కటే ఉన్నది ఆ బ్రహ్మత్వం అని మనకి ఎన్నోసార్లు వింటున్నాం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే రెండోది లేదు, ఒకటిగానే ఉంది ఆ బ్రహ్మత్వం. All these diversities like existence and non-existence, good and evil, are vainly imagined by ignorant people. By ignorant people. అది అంటే అజ్ఞానులు ఇలాంటి విధంగా అంటే మన ఊహిస్తూ ఉంటారన్నమాట. ఎలాగా ఒకసారి చెప్పండి అవి. ఎగ్జిస్టెన్స్ అండ్ నాన్ ఎగ్జిస్టెన్స్, ఉంది అంటే లేదని, గుడ్ అండ్ ఈవిల్, మంచి చెడు, రెండే చెప్పినారు మేడం. అలాంటి ఈ ద్వంద్వాలన్నీ కూడా ఇగ్నోరెంట్ పీపుల్ కే, అంటే అజ్ఞానులకి. ఎవరిని అజ్ఞానులు అంటున్నాం? ఎవరైతే ఆ చైతన్యాన్ని గ్రహించలేదో వాళ్ళని మనం అజ్ఞానులు అంటున్నాం. వాళ్ళకే ఇది అంటే ఆ చైతన్యం యొక్క స్పృహ లేని వాళ్ళని అజ్ఞానులే. వాళ్ళకి
ఇవన్నీ కనిపిస్తాయి. అంటే ఉన్నది లేదని, మంచి చెడని, ఇలాంటి భేదాలన్నీ కనిపిస్తాయి, ద్వంద్వాలు. It matters not whether this imagination is said to be based on the not self or the self itself. అది రియల్ సెల్ఫ్ గా నాట్ సెల్ఫ్ గా అన్నది అది ముఖ్యం కాదు, కానీ ఇవి ఈ రకమైన భేదాలు ఉన్నాయి ఎందులో అజ్ఞాన కారణంగా. Vasishtha continued, O ఓ Rama, the sense of doership, bracket lo the notion of I do this, which gives rise to both happiness and unhappiness. అది అంటే సెన్స్ ఆఫ్ డ్యూయర్షిప్ ఏంటి? అయాంలోనే డ్యూయర్షిప్ మొదలైంది. నేను చేస్తున్నాను, కర్తృత్వ భావన. అందువల్లే మనకి సుఖ దుఃఖాలు వస్తున్నాయి. నేను చేస్తున్నాను, నేను బాగా చేసాను, బాగా చేయలేదు, ఈ హ్యాపీనెస్ అన్హ్యాపీనెస్ ఆ డ్యూయర్షిప్ నుంచే వస్తున్నాయి. Or which gives rise to the state of yoga, which gives rise state of yoga, తర్వాత is fictitious in the eyes of the wise. అది అంటే జ్ఞానులకి ఇది ఫిక్షస్ అంటే ఏంటి? కేవలం ఇమాజినేటరీ, ఊహాత్మకంగానే ఉంటుంది, అది నిజం కాదు. అంటే డూయర్షిప్ అనేది సత్యం కాదు, కేవలంగా ఊహాజనితం. ఫిక్షన్స్ అంటారు, ఫిక్షన్ అంటారు కదా, అలాగే ఫిక్షన్ నుంచి ఫిక్షన్స్ వచ్చింది. ఓకే. To the ignorant, however, it is real. అజ్ఞానులకు మాత్రం అది నిజం. This notion arises when the mind, spurred by predisposition, డిస్పోజిషన్, స్పర్రెడ్ బై predisposition. అచ్చా అంటే ఇది ప్రీ డిస్పోజిషన్ అంటే బీయింగ్ అనమాట, ఉండడం. ప్రీ డిస్పోజిషన్ Endeavors to gain something. Endeavors to gain something. మరొకసారి వాక్యం అంతా చదవండి. This notion arises when the mind, spurred by the predisposition, endeavors to gain something. The resultant action is then attributed to oneself. అంటే మనసులో ఎన్నో రకమైనటువంటి చిలకడం లాగా మదనాలు జరిగిన తర్వాత ఆ బీయింగ్ వల్ల, అంటే అస్తిత్వం ఉండడం వల్ల అప్పుడు అది ఏదో ఒక పని, అంటే ఎండీవర్స్ అంటే ట్రైస్ ఏదో ఒక పని చేస్తుంటే ఏదో తయారవుతుంది. అంటే మనస్సులో ఎన్నో రకాలైనటువంటి కదలికలు, మనం ఇక్కడ ఎన్నో చిలకడం అంటాం కదా, అలా దాంతో అది ఏదో వర్క్ చేస్తున్నట్టుగా, ఏదో ఒకటి అవుతున్నట్టుగా ఫీల్ అవుతుంది. When the same action leads to experience of its fruition, the notion I enjoys this arises. అంటే ఇప్పుడు ఉదాహరణగా ఏంటంటే మనం ఏదేదో భావించి ఏమో చేసేస్తున్నాం, అప్పుడు నేను చేస్తున్నాను అనే భావన అప్పుడు అందులో ఉంటుంది. అని నేను ఇంత బాగా చేసాను, అలాంటి డూయర్షిప్ రిజల్ట్ భోక్తృత్వం, భోక్తృత్వం రెండు మొదలవుతాయి. The two notions are in truth the two faces of the same notion. నిజంగా చెప్పాలంటే ఒకటే నోషన్, అంటే ఐడియాకి రెండు ఫేసెస్ లాంటి, డూయర్షిప్ ఎంజాయర్షిప్. The wise man, even while acting in this world, is not interested in the fruits of those actions. జ్ఞానులు ఎవరైతే జ్ఞానం పొందారో వాళ్ళకి ఆ పనుల యొక్క ఫలితాల మీద ఏమీ కూడా ఉత్సాహం ఉండదు. He lets actions happen in his life. ఆయన ఆ పనులు వాటి అంతటా అవి అయ్యేటట్టుగా, అంటే లెట్ ద యాక్షన్స్ హ్యాపెన్, పనులు అవని అన్నట్టు వదిలిస్తాడు. అంటే తాను చేస్తున్నా ఆ పనులు అవుతున్నాయి అన్నట్టుగానే ఆయన భావిస్తాడు.
without attachment to those actions. ఆ పనులతో ఏ రకమైన బంధము లేకుండా ఆయన ఉంటాడు. And whatever be the results of those actions, he regards them as non-different from his own self. అది ఆ పనులు అలాంటివైనా వాటి ఫలితాలు ఎలా అయినా తన సెల్ఫ్ కంటే, ఆత్మతత్వం కంటే అవి వేరుగా లేవు అని ఆయన తెలుసుకుంటాడు, భావిస్తాడు. But such is not the attitude of one who is immersed in the mental states. ఎవరైతే మానసిక స్థితిలోనే ఉంటారో, అలా ఇమ్మర్స్ అంటే మునిగిపోయి ఉంటారు, వాళ్ళ స్థితి అలా ఉండదు. నేను చేశాను, నేను అనుభవించాను అనే భావనలు అక్కడ ఉంటాయి అజ్ఞాని. జ్ఞానికి పనులు జరుగుతున్నాయి అని అలాగా చూస్తాడు ఆయన. పనులకు ఏ సంబంధము ఉండదు, కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు. అజ్ఞానికి తానే చేస్తున్నాడని ఆ పనుల యొక్క కర్తృత్వాన్ని తానే అనుభవిస్తాడు, సుఖ దుఃఖాలు పొందుతాడు. Whatever the mind does, that alone is action. మనస్సు ఏం చేస్తుందో, ఇది ఎన్నోసార్లు మనం అనుకున్నాం, మనస్సుతో చేసేదే కర్మ. మనస్సు ఏం చేస్తుందో అదే యాక్షన్ అన్నమాట, అదే కర్మ. Hence, the mind alone is the doer of actions, not the body. అది అంటే ఇక్కడ కూడా అదే మళ్ళీ చెప్తున్నారు, మనస్సే పనులు చేసే కర్త, బాడీ కాదు, శరీరం కాదు. The mind alone is this world appearance. ఈ ప్రపంచం దృశ్యంగా, ప్రపంచం కనబడడానికి కూడా కారణం మైండే. కనబడడం అంటే ప్రపంచం స్థిరంగా ఉంది, సత్యంగా ఉంది అన్న భావన కేవలం మనస్సు వల్లే వస్తుంది. This world appearance has arisen in it and it rests in the mind. అంటే వరల్డ్ అపియరెన్స్ ఏమో అక్కడ దాంట్లోనే ఉద్భవించింది, దాంట్లోనే ఉంటుంది, అది మనసులోనే. When the objects as well as the experiencing mind have become tranquil, consciousness alone remains. అంటే ఈ ఆబ్జెక్ట్స్ అన్ని అంటే కేవలంగా ఆ ట్రాంక్విల్ అంటే పీస్ఫుల్, అంటే సైలెంట్ గా శాంతంగా ఉన్నటువంటి ఆ చైతన్యం ఒక్కటే ఉంది. ఇవన్నీ అందులోని కనిపిస్తున్నాయి. The wise declare that the mind of the enlightened is neither in a state of bliss nor devoid of bliss. Neither నారా లే, Neither in a state of bliss nor devoid of bliss. నైదరా Neither nor. అంటే ఎవరైతే జ్ఞానం ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుందంటే అది అనంతమైనటువంటి ఆనందంలోని లేదు, అది లేకుండా కూడా లేదు, అలాంటి స్థితిలో ఉంటుందని వాళ్ళు తెలుసుకోగలరు. Neither in motion nor static. అది మూమెంట్ లేదు, అలా అని స్థితంగా కూడా లేదు. Neither real nor unreal. అది నిజము సత్యము కాదు, అలా అని అసత్యము కాదు. But between these two propositions, ఈ రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది. his unconditioned consciousness blissfully plays its role in this world appearance as if in a play. This unconditioned consciousness is blissfully starting madam, his unconditioned consciousness blissfully plays its role in this world appearance as if in a play. అది ఒక ఆటలాగా, ఒక డ్రామాలో లాగా ఈ వరల్డ్ అపియరెన్స్ అనేది ఆయన యొక్క కాన్షియస్నెస్ లో ఇది ఆ విధంగా ఉంటుంది దృశ్య ప్రపంచం అనేది. He does not even entertain the notion of liberation nor that of bondage. అది అంటే హీర్ అంటే ఇక్కడ ఎవరు జ్ఞాని, వైస్ పర్సన్. ఆయన బంధం ఉన్నదని కానీ లిబరేషన్ అవసరం అని ఆయన ఫీల్ అవ్వదు.
he sees the self and self alone. ఆయన కేవలంగా ఆత్మతత్వాన్ని తప్ప ఆత్మనే చూస్తాడు, ఇంకేమి చూద్దాం. O Rama, the absolute Brahman, being omnipotent, his infinite potencies appear as this visible universe. అంటే ఆ అనంతమైనటువంటి ఆ అనంత చైతన్య తత్వానికి అనంతమైన లక్షణ శక్తులు ఉన్నాయి. అది ఈ దృశ్య ప్రపంచంగా కనిపిస్తోంది. అంటే దాని యొక్క అనంత శక్తుల వల్ల ఈ ప్రపంచం ఇలా దృశ్య ప్రపంచంగా, దృశ్య జగత్తుగా మనకి కనిపిస్తుంది. దానికి అనంతమైన శక్తులు ఉన్నాయి. అందువల్ల అటువంటి ఏకమాత్రంగా ఉన్న ఆ అనంత చైతన్యంలో ఈ దృశ్య ప్రపంచం కనబడడానికి కారణం దాని శక్తుల వల్ల. All the diverse categories like reality, unreality, unity, diversity, beginning and end exist in that Brahman. అన్ని రకమైనటువంటి ఆపోజిట్ లక్షణాలు అంటే ద్వైతము, అద్వైతము, ఆది, అంతము, ఇలాంటివి అన్ని లక్షణాలు కూడా ఆ పరబ్రహ్మ తత్వంలో ఉన్నాయి. Rama asked, Lord, Brahman is free from sorrow, and yet that which has emerged from it is the universe which is full of sorrow. How is this possible? మళ్ళీ రాముల వారు అడుగుతున్నారు, బ్రహ్మన్ మాత్రం అసలు దుఃఖమేమీ లేకుండా ఉంటుంది కదా బ్రహ్మతత్వం అన్నది, కానీ అందులోంచి ఉద్భవించిన ఈ ప్రపంచం దుఃఖమయంగా ఉంది కదా, ఇది ఎలాంటి సంభవం అని అడుగుతున్నారు. ఇక్కడ వాల్మీకి ఉంది మేడం, ఇక్కడ మరి అది నాకు తెలియదు, మరి ఎట్లాగా ఉంది. వాల్మీకి సెడ్, ఇది రాసింది వాల్మీకి కరెక్టేను. మరి ఇక్కడ ఎక్కడ కాంటెక్స్ట్ రాలేదు ఇంతవరకు వాల్మీకిది. స్టార్టింగ్ లో వచ్చింది వాల్మీకి రాసేది అని. ఓకే, అంటే అక్కడ వాల్మీకి చెప్పాడు, రాస్తున్నటువంటి వాల్మీకి. వాల్మీకి సెడ్, హియరింగ్ దిస్ క్వశ్చన్ Vasishtha contemplated thus for a while. ఒక్క క్షణం ఆయన వశిష్ఠుల వారు అంటే వాల్మీకి చెప్తున్నాడు, ఈ క్వశ్చన్ విన్నాక ఒక్క క్షణం తాను ఆలోచనలో పడ్డాడనమాట. ఆలోచన అంటే కాంటెంప్లేట్, డీప్ థాట్ లోకి వెళ్ళాడు, అంటే ధ్యానంలోకి వెళ్ళాడు. Obviously, Rama's understanding is not efficient because there is impurity in his mind. అది ఎందుకంటే రాముల వారు అర్థం చేసుకోవడం ఇంకా బాగా లేదు, ఎందుకంటే ఆయన మనసులో ఇంకా కొంచెం మలినం ఉంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు మనకి కూడా కొంత తెలిసింది, త్రిపుర రహస్యం వీటన్నిటిలో ఏమిటండి దీని జవాబు అంటే, అసలు ఈ వరల్డ్ అపియరెన్స్ అన్నది మనసు వల్ల వచ్చింది. అది అసలైనటువంటి కాన్షియస్నెస్ అంటే చైతన్యంలో ఏమీ లేదు. ఈ మనస్సే ఇలాగా మనకి కనిపింప చేస్తున్నారు వరల్డ్ అపియరెన్స్. ఆ మనసులో ఇంప్యూరిటీస్ వల్లే మనకు అన్ని రకాలు సంభవిస్తున్నాయి అనే పాయింట్ ని మనం ఎన్నోసార్లు వింటున్నాం, అవునా కదా? ఈ విషయం మీకు అందరికీ అర్థమైంది కదా. మనస్సు వల్లే ప్రపంచం, దృశ్య ప్రపంచం ఉంది. ఇప్పుడిప్పుడే చదివాం కదా, అందులో ద్వంద్వాలు కూడా మనస్సు వల్లే. ఇంతవరకు మీ అందరికీ అర్థమైందా ఆ పాయింట్? అది అంటే కేవలంగా మనస్సులోనే మనస్సు, ఇప్పుడు అజ్ఞానికి లేదు దుఃఖం అంటే అక్కడ మనస్సు అతని శుద్ధ మనస్సు అయిపోయింది, అందుకని అక్కడ సుఖ దుఃఖాలు లేవు. మనసులో ఉన్న ఇంప్యూరిటీస్ వల్ల ఈ దుఃఖంగా కనబడడానికి కారణం అది అక్కడ. అందుకనే ఆయన ఒక్క గడి అలా ఉండి ఇంకా రాముడి యొక్క మనసులోని మలినం ఉంది అని అనుకుంటున్నాడు, అంటే ఇంప్యూరిటీ పూర్తిగా పోలేదు అనేసి. అంటే మలినం అంటే అజ్ఞానం. If the mind is pure, then it instantly comprehends the truth. ఎప్పుడైతే మనస్సు పవిత్రంగా ఉందో ఆ సత్యాన్ని సులువుగా అది అర్థం చేసుకోగలదు. Hence, it is said that ఇక్కడ శ్లోకం మేడం,
అజ్ఞస్యార్థ ప్రబుద్ధస్య సర్వం బ్రహ్మే అజ్ఞస్యార్థ ప్రబుద్ధస్య సర్వం బ్రహ్మేతితో వదేత్. మహానరక జాలేషు సా తేన వినియోజితః. అంటే ఇదంతా కూడా అజ్ఞానికి మహానరకంగా ఉంది. జ్ఞానికి అజ్ఞాస్యాత్ జ్ఞానే, చదవండి మరొక్కసారి. అజ్ఞస్యా అర్ధ ప్రబుద్ధేషు సర్వం బ్రహ్మేతి యో వదేత్. మహానరక జాలేషు సా తేన వినియోజితః. అది అంటే అజ్ఞానికి ఎలా ఉంటుంది, జ్ఞానికి ఎలా ఉంటుంది అని చూపిస్తున్నారు. He who declares all this is Brahman to one who is ignorant or half awakened goes to hell. అది అంటే అజ్ఞానికి ఇదంతా బ్రహ్మమే అని చెప్పినా సరే వాళ్ళకి ఏమి కూడా వెళ్ళదు. దే గో టు హెల్. అంటే అజ్ఞానానికి చెప్పడం కూడా మంచిది కాదని కృష్ణుడి గీతలో కూడా చెప్తాడు. అంటే వాళ్ళ ఎవరైతే అజ్ఞానంలో వాళ్ళకి ఇదంతా ఏకత్వమే పరబ్రహ్మతత్వమే ఉంది అన్నది అంత సులువుగా వాళ్ళకి వెళ్ళదు. అందుకని ఆ జ్ఞానం అందరికీ చెప్పకూడదు కూడా. A wise teacher should encourage his students first to be established in self-control and tranquility. అందుకని జ్ఞానం ఉన్నటువంటి గురువు ఏం చెప్తాడంటే ముందు ఇంద్రియ మనో నిగ్రహాలు సంపాదించి శాంతిగా మనస్సుని స్థిరంగా శాంతిగా ఉంచుకోవడం అనేది బోధపరుస్తాడు. Then the student should be properly examined before the knowledge of the truth is imparted to him. అది ఈ జ్ఞానం వాళ్ళకి ఇచ్చే ముందు వాళ్ళని బాగా పరీక్షించాలి, ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు అందుకోగలిగే స్థితి ఉన్నప్పుడే ఇది మనం బోధపరచాలి. అది ద్వైతం బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి అది వెళ్ళదు. అంటే అజ్ఞానం గట్టిగా ఉన్న వాళ్ళకి ఈ సత్యం వాళ్ళకి భ్రమింపచేసేస్తుంది ఎటు కాకుండా. అందుకని కొంత జ్ఞానం అనేది స్థిరమైన వాళ్ళకే ఇంద్రియ మనోనిగ్రహాలు ఇచ్చి ప్రశాంత మనస్కులే ఉన్న వాళ్ళకే ఈ జ్ఞానాన్ని మనం ఇవ్వగలగాలి. అందుకే కృష్ణుడు ఏంటంటాడంటే ఇవన్నీ రహస్యాలు అని చెప్తాడనమాట. ఎందుకు రహస్యాలంటే ఎవరు అర్హులో వాళ్ళకే ఇవన్నీ చెప్పాలి, అర్హత లేని వాళ్ళకి రహస్యాలు చెప్పకూడదు. Then Vasishtha said, you will discover whether Brahman is free from sorrow or not. వశిష్ఠుడు గారేమో తల పట్టుకున్నారని చెప్పాలి ఒక రకంగా. ఇప్పటికీ రాముడు ఇలా అడిగాడు కదా అని నువ్వే ఈ సత్యం ఏమిటో డిస్కవర్ చేయి, బ్రహ్మన్ అసలు దుఃఖం పూర్తిదా కాదా అన్నది నీకు నువ్వే తెలుసుకో అని చెప్తున్నాడు. Or I shall help you understand this in course of time. నారా కన్వారా OR madam. ఇన్ కోర్స్ ఆఫ్ టైం వచ్చేసి అంటే కొంత కాలగతిలో నీకు నేను సహాయం చేస్తాను అర్థం అవడానికి అని. Vasishtha continued. O Rama, this entire creation of world appearance is but an accidental manifestation of the intention of the omnipotent conscious energy. అనంతమైన శక్తితో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ తత్వము ఈ విధంగా మేనిఫెస్ట్ అయిందనమాట. అంటే రూపం దాల్చింది. మరొకసారి చదవండి. This entire creation of world appearance is ఈ దృశ్య ప్రపంచం అంతా but an accidental manifestation of the intention. అక్కడ వచ్చిన ఒక సంకల్పం అదేంటంటే యాక్సిడెంటల్. మామూలు అలా అంటే దానికి కాజ్ లేదు, యాక్సిడెంటల్ గా వచ్చింది అనమాట. అలాంటి ఒక సంకల్పంతోనే, అందుకనే ఇట్ ఈస్ కాజ్లెస్ అంటారు. అంటే కాజ్లెస్ కాజ్ అంటారు. అంటే కారణం ఏం లేకుండా యాక్సిడెంటల్ గా వచ్చినటువంటి ఒక చిన్న ఐడియా తోటే ఇదంతా ఈ దృశ్య ప్రపంచము తయారైంది, వచ్చింది.
of the intention of the omnipotent conscious energy bracket లో చిత్ శక్తి. చిత్ శక్తి. అదే దాన్ని ఏదైనా అనొచ్చు, చిత్ అని, దృక్ అని. ఈ చిత్ శక్తిలోంచి ఒక్క సంకల్పంలో ఇది జగత్ అంతా వచ్చేసింది, ఏర్పడిపోయింది. Of the infinite consciousness or Brahman. అంటే ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ లో అన్న చిత్ శక్తి అన్న అదంతా ఒకటి. అందులోంచి ఒకే సంకల్పంతో జగత్ ఏర్పడిపోయింది. The intention itself condenses and thus gives rise in the mind to the substance thus intended. ఆ ఉద్దేశం వల్లే మనసులో కూడా the intention itself gives rise, condenses and thus gives rise in the mind to the substance thus intended. అంటే అది భావించినటువంటిది ఏ సబ్స్టెన్స్ ని భావిస్తుందో అది మైండ్ లో ఉద్భవిస్తూ ఉంటుంది ఆ ఇంటెన్షన్ వల్లనే. అంటే ఒకే ఒక సంకల్పంతో జగత్ ఏర్పడింది. ఆ సంకల్పంతో ఈ మనస్సులోంచి ఏది భావిస్తే అదిగా కనిపిస్తూ ఉంటుంది మనకి. Immediately the mind reproduces the substance as if in the objective field. ఆబ్జెక్టివ్ ఫీల్డ్ అంటే వెంటనే మనసు ఏం చేస్తుంది, ఏది భావిస్తామో అది అక్కడ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేసి మనకి ఆ ఫీలింగ్ కూడా ఇస్తుంది అనమాట. ఆ వస్తువు యొక్క ఫీలింగ్, అనుభూతి. At this stage there is a notion of this creation having factually abandoned its fundamental and true nature as the infinite consciousness. ఇక్కడ మళ్ళీ కొంచెంగా చూడాలి. అవును మేడం. At this stage ఈ స్థాయిలో, ఈ స్థితిలో there is a notion of this creation having factually abandoned. ఈ క్రియేషన్ అసలు లేదు అనేటటువంటి ఒక నోషన్, అంటే ఉద్దేశం, ఐడియా. Factually abandoned its fundamental and true nature. దాని యొక్క సత్యం నేచర్ అనేది దానికి లేదు. ఆ అబాండన్ అంటే అది లేదు, మనం పోగొట్టేస్తున్నాం, అంటే సత్యం కాదు. As the infinite consciousness. అంటే ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ లోని వచ్చినటువంటి ఈ జగత్తు మనం అబాండన్ ద అంటే ఫ్యాక్చువల్లీ అబాండన్ ఇట్స్ ఫండమెంటల్ అండ్ ట్రూ నేచర్. దాని యొక్క ఫండమెంటల్ నేచర్ అయినటువంటి ట్రూ కాన్షియస్నెస్ అన్నదాన్ని మనం అబాండన్ చేసేస్తున్నాం. ఇన్ దిస్ యూనివర్స్, ఈ దృశ్య ప్రపంచం చూస్తూ అసలు మూలమైనటువంటి ఆ చైతన్యాన్ని, అంటే పరబ్రహ్మ తత్వాన్ని మనం దూరం చేసేస్తున్నాం. అదే నేనుగా పైది కనబడుతున్నదే ఉంటుంది, కానీ వీఆర్ అబాండనింగ్ ద ఫండమెంటల్ కాన్షియస్నెస్. This infinite consciousness apparently sees within itself a pure void. ఈ అనంత చైతన్యం తనలోనే తనకి ఒక పవిత్రమైనటువంటి ఖాళీ ఉంటుంది, దాన్ని చూడగలుగుతోంది. And the conscious energy thereupon brings space into existence. ఆ వాయిడ్ లో స్పేస్ అన్నది వచ్చేటట్టు చేయగలుగుతుంది, అందులో ఉన్నటువంటి శక్తి, ఎనర్జీ. In that conscious energy there arises an intention to diversify. అది అంటే ఆ కాన్షియస్ ఎనర్జీలో డైవర్సిఫై అంటే భిన్నమైన విధంగా ఉండేటట్టుగా అవుతున్నాయి. This intention itself is then regarded as the creator Brahma. అది ఈ ఇంటెన్షన్ క్రియేటర్ బ్రహ్మకు వచ్చింది అని చెప్తారు. అంటే ఒక ముందు శూన్యంలో స్పేస్ లో డైవర్సిటీ, భిన్నమైనటువంటి వస్తుంది. ఇవన్నీ కూడా ఆ ఇంటెన్షన్ తోటే ఏర్పడ్డాయి.
ఈ ఇంటెన్షన్ బ్రహ్మకు వచ్చిందని చెప్తూ ఉంటారు. with his retinue of other living creatures. రెటిన్యూ ఆఫ్ Other living creatures. అంటే అందుకే మొట్టమొదటి విగ్రహాస్తులు కూడా చెప్పారు. ఫస్ట్ ఏమో అలా ఒక్కొక్కరి నుంచి అలా అలా ఉద్భవిస్తాయి ఈ పంచభూత తత్వాలు అలా ఉద్భవించడం, అలా అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలాగే అతను సంకల్పిస్తూ ఉంటే ఉద్భవిస్తూ ఉంటాయి. Thus have all the 14 worlds appeared in this space of infinite consciousness. ఈ అనంత చైతన్యంలో 14 ప్రపంచాలు అంటే విశ్వములు అలాగే తయారయ్యాయి, జగత్తులు. With their endless variety of beings. అందులోనేమో అనంతమైనటువంటి రకాలు ఉన్నటువంటి జీవులు ఉన్నాయి. అంటే ఒక రకం కాదు, ఎన్నో రకాలు. Some immersed in dense darkness. కొంతమంది పూర్తి అజ్ఞానంలో ఉంటే డార్క్నెస్ లో ఉంటారు. అంటే లేకపోతే యూనివర్సెస్ లో కూడా చాలా డార్క్నెస్ ఉన్నది. కొన్నిట్లో వెలుగు ఉంటుంది, కొన్నిట్లో నీళ్లు ఉంటాయి, ఆ మట్టి ఉంటుంది, రాళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా వర్ణించారు అలా ఆ యూనివర్సెస్ విషయంలో చెప్తున్నారు. అయితే Some very close to enlightenment. అది ఇక్కడ జీవుల విషయం చెప్పారు. జీవులు కొంతమంది పూర్తి అజ్ఞానంలో ఉంటే, కొంతమంది చాలా ఎన్లైటన్మెంట్ అంటే ఆ ముక్తికి దగ్గరలో ఉంటారు. And others fully enlightened. కొంతమంది పూర్తిగా కూడా ముక్తిని పొందిన వాళ్ళు ఉంటారు. In this world, O Rama, among the many species of living beings, చదవనా మేడం? అది ఇక్కడ చెప్పడానికి ఏం లేదు. మీరు ఇంకా చదివితే గానీ కాన్సెప్ట్ రాదు. Only the human beings are fit to be instructed into the nature of truth. ఎన్నో రకాలైనటువంటి జీవులలో ఒక్క మానవుడికి మాత్రమే బోధ చేయడానికి వీలుగా ఉంటున్నాడు, ఏదైనా తెలుసుకోవడానికి. ఫిట్ టు బి ఇన్స్ట్రక్టెడ్ అండ్ into the nature of truth. సత్యాన్ని తెలుసుకునేటటువంటి స్థితి ఒక్క మానవుడికే ఉంటుంది. అంటే ఎన్ని కోట్ల జీవులలో మానవుడు ఒక్కడికే ఆ అర్హత ఉన్నది. Even among these human beings, many are obsessed by sorrow and delusion. ఈ మానవుల్లో కూడా చాలా మంది దుఃఖంతోటి భ్రాంతితోటి నిండిపోయి, అంటే అడ్డులు ఉంటాయి వాటికి. అబ్సెస్డ్ అంటే వాళ్ళు వాటి అడ్డులతో ఉంటారంటే వాటితో నిండిపోయి ఉంటారు. Hate and fear. Sorrow and delusion, hate and fear. సారో అండ్ డెల్యూషన్, Hate and fear. భయము, అసహ్యము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనిషిని సత్యాన్ని తెలుసుకోకుండా తప్పిస్తాయి. All this I shall presently deal with and within great detail. All this I shall presently తర్వాత Deal with in great detail. ఇవన్నిటినీ నేను చాలా వివరంగా తర్వాత చెప్తాను. But all this talk about who created this world and how it is created, how it was created, is intended only for the purpose of composing scriptures. ఇవన్నీ కూడా ఏ విషయం చెప్తున్నాయంటే, ఈ ప్రపంచం ఎలా సృష్టించబడింది, ఏ విధంగా సృష్టించబడింది, ఎవరు సృష్టించేది, ఇటువంటి విషయాలన్నీ స్క్రిప్చర్స్ అంటే శాస్త్రాల్లో ఉన్నాయి. And expounding them. వాటిని మనం బాగా చూస్తేనే మనకి తెలుస్తాయి. శాస్త్రాలను బాగా అధ్యయనం చేస్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. It is not based on truth. సత్యం మీద బేస్ అయి లేదు. Modifications arising in the infinite consciousness or organization of the cosmic being. ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ లో అంటే అనంత
చైతన్యంలో ఏమైనా మోడిఫికేషన్స్ వస్తున్నాయంటే అది కాస్మిక్ బీయింగ్ లో ఉన్న మార్పులే ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ లో వస్తున్నాయి. అంటే రెండు ఒకటే, ఆ కాస్మిక్ బీయింగ్ అన్న ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అంటే ఒకటే. అందులో దాని వల్లనే మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఒకటే ఉన్నది, కాస్మిక్ బీయింగ్ అంటే వేరే ఇంకోటి లేదు. Do not really take place in the Lord. ఏంటి లార్డ్? LORD, L capital L. ఓకే. Though they appear to do so. చదవండి. లార్డ్ అంటే అక్కడ సెంటెన్స్ స్టార్టింగ్ కామా ఉంది మేడం అక్కడ. Though they appear to do so. ఒక్కసారి ఆ వాక్యం చదవండి. Modifications arising in the infinite consciousness or organization of the cosmic being లార్డ్ do not really take place in the Lord. Do not really take place. అక్కడ నిజంగా సంభవించట్లేదు. Though they appear to do so. అవి కనిపిస్తూ ఉంటాయి అందులో ఎన్నో మోడిఫికేషన్స్ అయినట్టుగా, బట్ అవి రియల్ గా జరగట్లేదు. మార్పులు అక్కడ చెందినట్టు కనిపిస్తాయి కానీ నిజంగా మార్పులు చెందలేదు. There is not NAGHT. But the infinite consciousness. అక్కడ ఏం జరగలేదు. But the infinite consciousness, even in imagination. But the infinite consciousness, even in imagination. అంతేనా? అవును మేడం. అంటే అక్కడ ఏమీ జరగలేదు, అక్కడ ఉన్నదంతా ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. అంటే ఊహాత్మకంగా కూడా ఈవెన్ ఇన్ ఇమాజినేషన్ నో చేంజెస్. అంటే అక్కడ కేవలంగా అలా కనిపిస్తున్నాయి కానీ అవి ఏమి మార్పు జరగలేదు. To think of that being, the creator and the universe as the created is absurd. Obscure. Absurd. 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 అంటే క్రియేటర్ ఒకటి ఉన్నాడని, క్రియేషన్ ఒకటి జరిగిందని ఇవన్నీ ఆలోచించడం అబ్సర్డ్, అంటే మీనింగ్లెస్. వాటికి నిజంగా లేవు. క్రియేటర్ లేడు, క్రియేషన్ జరగను లేదు. When one lamp is kindled from another, there is no creator relationship between them. అంటే ఇప్పుడు చూడండి, ఒక లైట్ వెలుగుతుంది అండి ఇది అనుకున్నాం, మరొక లైట్ దానిలోంచి వెలిగించాడు, సృష్టించినవాడు ఏం లేడుగా, ఆ లైట్ నుంచి లైట్ వెలిగింది. అందుకని అక్కడ క్రియేటెడ్ లేదు, క్రియేషన్ లేదు. Fire is one, creation is just a word. ఫైర్ అంటే అగ్గి, అది ఒక్కటే. అందులోంచి పుట్టడం అన్నది కేవలంగా ఒక పదం. ఎందుకంటే ఒక లైట్ నుంచి ఇంకొక దీపం నుంచి మరో దీపం వెలిగించేస్తాం, అంటే అది ఏం పుట్టించలేదు. ఒకే ఫైర్ రెండు దీపాలుగా అయింది, అది పుట్టించలేదు. అలాగా It has no corresponding substantial reality. దానికి సంబంధించినటువంటి సత్యం అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. బ్రహ్మ చిద్బ్రహ్మ చ మనోబ్రహ్మ విజ్ఞాన వస్తు చ బ్రహ్మార్థో బ్రహ్మ శబ్దశ్చ బ్రహ్మ చిద్బ్రహ్మ దాతవః. Consciousness is Brahman, the mind is Brahman. అంటే మనకున్నటువంటి ఈ చైతన్యం, మన మనస్సు, ఇవన్నీ పరబ్రహ్మ స్వరూపాలే. The intellect is Brahman, Brahman alone is the substance. అది అంటే మనం ఇవన్నీ వేర్వేరుగా చెప్తున్నవన్నీ కూడా బ్రహ్మమే. బ్రహ్మ ఒక్కటే ఉన్నది, ఇంకేమీ లేవు. ఇన్ని పదాలు పెట్టుకుంటున్నాం మనం సౌలభ్యం కోసం, కానీ ఇంటలెక్ట్ కూడా బ్రహ్మమే, చైతన్యము బ్రహ్మమే, మనస్సు బ్రహ్మమే. ఒక్క బ్రహ్మమే ఉంది, ఇంకేమీ లేదు. నో అదర్ ఈజ్ ఎగ్జిస్టింగ్, ఇంకేమీ ఎగ్జిస్టింగ్ లేదు.
sound or word is Brahman, and Brahman alone is the component of all substances. మనం శబ్దంలో ఎలక్ట్రిసిటీ అంటాం, ఇంకా ఎన్ని రకాలు, ఇవన్నీ మూలం బ్రహ్మే. బ్రహ్మ ఒకటే ఉంది. హృదయత అని రమణ మహర్షి చదవమయ్యారు. అందులో ఇలాగే ఉంటుంది, సమస్తము బ్రహ్మమే. మనం ఏది చూస్తున్నా, ఏది చేస్తున్నా అన్ని ఆ పరబ్రహ్మమే. అది గుర్తించడానికి ఆయన చదవమనేవారు. అంటే జగత్తు దృష్టి ప్రపంచం అన్నది కేవలంగా పరబ్రహ్మ స్వరూపంగా చూడడానికి హృదయత సహాయపడుతుంది. All indeed is Brahman. There is no world in reality. అంటే నిజంగా చెప్పాలంటే సమస్తము బ్రహ్మమే. అక్కడ నిజానికి ఇంకే పదం లేదు అక్కడ చెప్పడానికి. Just as when the dirt is removed, the real substance is made manifest. దట్టలు తీసేస్తే, అంటే ధూళి తీసేస్తామంటే ఆ వెనకాల ఉన్నటువంటి నిజమైన పదార్థం మనకి కనిపిస్తున్నట్టుగా ఉన్నది బ్రహ్మమే. మిగతా అవన్నీ దాన్ని ధూళితో కప్పబడినట్టు బ్రహ్మం కప్పబడిపోయింది. Just as when the darkness of the night is dispelled. డార్క్నెస్ ఆఫ్ నైట్ ఈస్ డిస్పెల్డ్ అంటే ఎప్పుడైతే రాత్రి అన్నది పోయిందో, The objects that were shrouded by the darkness are clearly seen. అంధకారంలో ఏ వస్తువు కనబడదు. డార్క్నెస్ ఎప్పుడైతే పోతుందో అంతవరకు కనబడిన అన్ని కనబడుతూ ఉంటాయి, అంటే వెలుగు వచ్చేసరికి. Even so, when ignorance is dispelled, truth is realized. అజ్ఞానం అన్నది ఎలా చెదరైపోయేదాన్ని నాశనం అయిపోతే సత్యం అన్నది ప్రకాశిస్తూ ఉంటుంది. Rama asked, Lord, how could there be even an intention to diversify in the infinite consciousness? ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ లో ఒక ఇంటెన్షన్ అంటే ఒక సంకల్పం ఎలా వచ్చింది, ఇది అన్న వేరు వేరుగా అవ్వాలి, భిన్నంగా అవ్వాలని అని రాముల వారు అడుగుతున్నారు. Vasishtha said, O Rama, you will see the beauty of the truth in my statements when you attain the vision of truth. నేను చెప్పిన స్టేట్మెంట్స్ లో ఆ సత్య సౌందర్యం అన్నది నీకు సత్యం అన్నది తెలిసాక నీకు అర్థం అవుతుంది. The descriptions of creation, etc., are given in the scriptures for the purpose of instructing disciples. అది అంటే ఈ వివరాలు, వర్ణనలు ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ఎందుకు చెప్పబడ్డాయంటే ఆ శిష్యుడు సులువుగా నేర్చుకోవడానికి, సాధకులు సులువుగా నేర్చుకోవడానికి ఈ పదాలు వాడి ఈ విధంగా వివరించబడింది. When you realize that which is indicated by the words, then naturally you will abandon the jugglery of words. అది అంటే ఎప్పుడైతే నువ్వు అసలైన దాన్ని గ్రహించుతావు అప్పుడు ఈ పదాలన్నీ వదిలేస్తాం. జగ్లరీ అంటే ఎన్నో రకరకాల పదాలు వాడుతున్నారు. ఈ పదాల యొక్క మాయాజాలం అంటే ఇవన్నీ కూడా నువ్వు అక్కడ వదిలేస్తాం. అంటే అసలు సత్యం ఎప్పుడైతే తెలిసిందో ఈ పదాలు పట్టుకో. ఇంకా In the infinite consciousness itself, there is neither an intention nor the veil of delusion. ఆ ఇన్ఫైనైట్ కాన్షియస్నెస్ లో ఒక ఇంటెన్షన్ అంటే ఒక సంకల్పం లేదు, లేకపోతే అక్కడ భ్రాంతి అనేటటువంటి పొర కూడా లేదు. But that itself is before you as the world. అది ఈ ముందు ఈ జగత్తుగా ఉంది. This can be realized only when ignorance comes to an end. ఇది ఎప్పుడు మనకు బాగా అర్థమవుతుందంటే మనం అజ్ఞానం పూర్తిగా పోయాక ఆ విషయం మనకి అర్థమవుతుంది.
ignorance will not cease except with the help of instructions which rests in the use of these words and descriptions. ఉమ్. అంటే ఈ పదాలు ఇవి యొక్క వర్ణనలు ఇవన్నీ అవి బాగా మనకి తెలిస్తే ఇప్పుడు ఒకసారి చూడండి, ignorance is Ignorance will not cease will not except stop. ఉమ్. except with the help of instruction అదే అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి గురువు చెప్పినటువంటి అలాంటి వాటి ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు వల్ల మాత్రమే ఈ ఇగ్నోరెన్స్ అనేది పోతుంది. This ignorance seeks to destroy itself and hence seeks the light of true knowledge. ఈ అజ్ఞానం తను తానే నాశనం చేసుకుని అప్పుడు మనకి నిజమైనటువంటి జ్ఞానం అనేది ఉద్భవిస్తుంది, కలుగుతుంది. Weapons are destroyed by other weapons. కొన్ని ఆయుధాలు ఇతర ఆయుధాలు అనేవి నశించిపోతాయి. Dirt cleans dirt. డట్ అంటే ఏంటంటే ఆ సుప్రీం క్యాపిటల్ టీ ఉంది కదా, Dirt, madam. DIRT. అంటే మలినం. డర్ట్ అంటే ధూళినే క్లీన్ చేస్తుంది. Poison cures poison. విషం చేతనే గుట్టబడుతుంది. And enemies are destroyed by other enemies. మన శత్రువులు కూడా ఇతర శత్రువుల చేత నశింపజేయబడతారు. Even so, this Maya rejoices when it is destroyed. అది ఈ మాయ కూడా అది ఎప్పుడైతే నాశనం అయిపోతుందో ఆనందిస్తుంది. The moment you become aware of this Maya, it vanishes. అది దాన్ని మనం గమనించితే చాలు. కృష్ణమూర్తి గారు అదే అంటారు, అబ్జర్వ్ ఇట్ అంటారు, చూడమంటారు. చూస్తే అది వ్యానిష్ అయిపోతుంది. మాయ కూడా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే అది వెళ్ళిపోతుంది. This ignorance will not go away without self-knowledge. ఆత్మజ్ఞానం వస్తే గాని ఈ అజ్ఞానం మనలోంచి పోదు. And self-knowledge arises only when the scriptures are studied deeply. ఎప్పుడైతే శాస్త్రాలు చాలా లోతుగా అధ్యయనం చేస్తామో అప్పుడే మనకి ఆత్మజ్ఞానం అనేది మనలో ఉద్భవిస్తుంది. ఇంకా చాలా Whatever may be. మేడం ఇంకో 1 minute ఉంది, ఒక శ్లోకం ఉంది, అదైతే ఈ పారాగ్రాఫ్ కంప్లీట్ చేస్తాం ఒక 2 లైన్లో. Whatever may be the origin of this ignorance, surely even that exists in the self. ఆరిజిన్ అంటే దాని మూలం ఏదైనా కూడా అది సెల్ఫ్ లో ఉంది. అంటే మూలం ఆ అజ్ఞానానికి మూలం కూడా సెల్ఫ్ లో ఉంది. Hence, ఇప్పుడు శ్లోకం ఉంది మేడం. కుతో జాతేయమితి తే రామ మాస్తు విచారణ ఇమాం. శ్లోకం సరే మొదలు పెడదాం. సరే మేడం. అయితే ఎవరికైనా మనకి టైం కొంచెం 5 minutes ముందు వదిలి ఎవరైనా ఏమైనా అడుగుతారేమో అని ఎవరిటే ఇద్దాం ఇంటరాక్షన్. అందుకని 5 minutes ముందే మనం ఆపై ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఏమైనా అడుగుతారా? ఎక్కడైనా సందేహం కానీ అంటే మనకి ఈ విషయం పదే వస్తున్నది కానీ మళ్ళీ మనకి భ్రాంతి కలుగుతోంది కనుక మళ్ళీ డౌట్ వస్తూనే ఉంటుంది కనుక అడుగుతున్నాను. అంటే తెలుసుకున్నది ఈ జ్ఞానం ఎలాంటిదంటే మళ్ళీ మర్చిపోతూనే ఉంటాం. మళ్ళీ దాన్ని గుర్తు చూసుకుంటుంటేనే అది వస్తుంది, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే ఇంద్రియాలకు అంత పవర్. జగత్ మిథ్యం తెలిసిన జగత్ సత్యం అనే భావనే మనలో ఉంటుంది. అయితే ఎవరికి ఏమి సందేహం లేదు. ముగించేద్దాం అయితే.